సో స్పోర్ట్స్ ఇంకా ఉన్నాయి. బాస్కెట్బాల్, అటువైపు చూస్తే వాలీబాల్, అక్కడ టెన్నిస్. మీ ఇష్టం, చాయిస్ మీ ఇష్టం. హ్యాపీగా ఇక్కడ చూడొచ్చు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ పిల్లలందరూ కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నారు. అక్కడ వాలీబాల్ వెరీ టఫ్ గేమ్, అండ్ అక్కడ టెన్నిస్ కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. క్రికెటు, వాలీబాలు, టెన్నిస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఇండోర్ గేమ్స్ అన్నీ. ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్ దిస్. సందీప్ యూనివర్సిటీ అన్నీ కూడా టిక్ వేసుకోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. ఐ లవ్ దట్. 250 acres ఆఫ్ క్యాంపస్, 250 acres ఆఫ్ గోల్డ్. సూపర్, అమేజింగ్. ఓకే, సందీప్ యూనివర్సిటీలోని క్యాంటీన్కి వచ్చేసాం అనమాట. అసలు పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించేది మా పిల్లాడు బాగా తింటున్నాడా, మా అమ్మాయి బాగా తింటుందా, టైంకి తింటున్నారా లేదా, ఫుడ్ బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా. సో అది డైరెక్ట్గా స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది. రండి. మీ పేరు? ఉమా మహేష్. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది, మంచి టేస్ట్, క్వాలిటీ మంచిగా ఉంటుంది, స్పైసీగా అన్ని మంచిగా ఉంటుంది మనకి. ఓకే, డైలీ మనకు పప్పు, చట్నీ ప్లస్ కర్రీ, పెరుగు మార్నింగ్. అండ్ మన తెలుగు వాళ్ళకి సపరేట్గా కిచెన్ పెట్టారంట కదా ఇక్కడ? మీదే సాఫ్రాన్ క్యాండ్ అని మనకి సపరేట్ కిచెన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. మనకి చెఫ్స్ కూడా రాజమండ్రి నుంచి వచ్చారు ఇక్కడ, ఇద్దరు చెఫ్స్ మన తెలుగు వాళ్ళే మనకు వంట వండుతారు ఇక్కడ. ఓకే, సో ఇందాక షెఫ్స్ ని వాళ్ళు కూడా కలవడం జరిగింది. సో ఎలా అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని బాగుంటాయి ఇక్కడ? మనకి వీక్లీ 4 times నాన్ వెజ్ పెడతారు, 2 times. గుడ్. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా మనకి వెజ్ ప్రొవైడ్ చేస్తారు, పన్నీర్ పెడతారు మనకి. ప్రోటీన్ ఫుడ్, మంచి విటమిన్స్ అన్ని సమపాలలో అందేలాగా. నార్త్ ఫుడ్ కూడా ఉంటుంది, రోటీస్ అలాంటివి కూడా మనకి మార్నింగ్ మధ్యాహ్నం నైట్ కూడా ఉంటాయి. బిర్యానీ సండే బిర్యానీ కూడా ఉంటుంది మనకి. సో చూసారు కదా, ఫుడ్ మాత్రం అదుర్సు చాలా బాగుందని చెప్తున్నాడు. ఉమా, థ్యాంక్ యూ సో మచ్ ఉమా. కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు. సో ఫుడ్ ఇక్కడ చాలా మంది తింటున్నారు, మరి చూద్దాం, డైరెక్ట్ రివ్యూ తెలుసుకుందాం. ఓకే బ్రదర్, మీ పేరు? కౌశిక్ ఉపేంద్ర. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, సో వెజ్ నాన్ వెజ్ అన్ని కూడా వెరైటీస్ బాగున్నాయా? బాగుంది. ఓకే, సో మీ అమ్మ నాన్న అందరూ కూడా ఎటువంటి దిగులు లేకుండా హాయిగా మా అబ్బాయి తింటున్నాడు అని హ్యాపీగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అడుగుదాం. మీ పేరు? పునీత్ కుమార్. పునీత్, ఫుడ్ ఎలా ఉంది పునీత్? బాగుంది సార్. బాగుందా? గుడ్. బ్రదర్, నీ పేరేంటి? సాయి. ఎలా ఉంది సాయి ఫుడ్? బాగుంది. ఓకే, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. బోత్. ఫ్రెండ్ ఏమో బోత్ అంటున్నాడు, నువ్వేమో వెజ్ అంటున్నావు. వెజ్ చాలా ఇష్టం. ఎనీవేస్, ఓకే బ్రదర్, మీ పేరు? వేణుకుమార్. ఫుడ్ ఎలా ఉంది మేడం? బాగుంది. ఓకే, అలా మైక్ పెట్టి తినేటప్పుడు ఏంటన్నా అనుకోవచ్చు, బట్ ఎనీవేస్ అడగాలి కదా ఒరిజినల్ రివ్యూ. నీ పేరు బ్రదర్? హర్షద్. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. బాగుందా? మిగతా వాళ్ళ సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. హ్యాపీగా. ఓకే, వెరీ గుడ్. సో ఇంకెందుకు ఆలస్యం, చెప్పారు కదా ఫుడ్ మాత్రం చాలా బాగుందట. 5-on-5 అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా 100% ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. సో డిస్టర్బ్ చేద్దాం, అడుగుదాం ఫుడ్ ఎలా ఉంది. హాయ్, మీ పేరు? ఇందు. ఫుడ్ ఎలా ఉంది ఇందు? గుడ్. బాగుందా? బాగుంది. ఇంట్లో అమ్మ చేసినట్టు బాగుందా? అమ్మ చేసినట్టుంది, నాన్న చేసినట్టు ఉంది. అమ్మ చేసినట్టు, నాన్న చేసినట్టు. బాబు. ఓకే, మీ పేరు? ఈశ్వరి. ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ ఈస్ గుడ్. తెలుగులో? ఫుడ్ అమృతంగా ఉందంట. ఓకే, వేస్ట్ చేయకుండా తినండి, ఓకేనా? మీ పేరమ్మా? పూజిత. ఎలా ఉంది ఫుడ్? బానే ఉంది. ఏది ఇక్కడ నీ ఫేవరెట్, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. మొక్క లేనిదే ముద్ద దిగదు మాకంతే, ఉండాల్సిందే. మరి బిర్యానీ? సండే తింటాం మేము. హాయిగా ఎంజాయ్ చేయాలి, బాగా తింటేనే బాగా చదువు వంట పడుతుంది, ఓకేనా? నీ పేరమ్మా? రాజరాజేశ్వరి. ఓకే, చెప్పమ్మా ఫుడ్ ఎలా ఉంది? సో నీకు అన్నిటికంటే బాగా నచ్చిన వెరైటీ ఏది? అంటే సండే బిర్యానీ చేస్తారా? సండే బిర్యానీ కోసం వెయిట్ చేస్తావా? సో థ్యాంక్ యూ, ప్లీజ్ క్యారీ ఆన్. సో చూసారు కదా, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా తింటున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అందరూ కూడా సరదాగా హ్యాపీగా తింటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫుడ్ అయితే 5-on-5 టూ గుడ్. ఓకే, సో ఫుడ్ తినే వాళ్ళు బాగుందన్నారు, మరి ఫుడ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, ఫుడ్ చేసేది ఎవరు, అసలు ఎలా ఉంది కిచెన్ ఒకసారి చూద్దాం. వావ్. టూ గుడ్. బాబాయ్, మీ పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. శ్రీని గారు నమస్కారం. ఏ ఊరు?
మాది నిడదవోలు సార్. నిడదవోలు. సో శ్రీని గారు మీరే హెడ్ చెఫా? హెడ్ కుకింగ్ సార్. ఓకే, మరి పిల్లలందరూ రోజుకో వెరైటీ అడుగుతారు. మాకు ఇది కావాలని ఒకళ్ళు, చికెన్ కావాలని ఒకళ్ళు, ఎగ్ కావాలని ఒకళ్ళు, వెజ్ అని. ఎలా అండి సార్? డైలీ మార్నింగ్ టిఫిన్ కూడా రోజుకో ఒక ఐటమ్ ఉంటుంది సార్. మెనూ ప్రకారం ఉంటుంది సార్. సండే మటు దమ్ బిర్యానీ మొత్తం. సండే దమ్ బిర్యానీ, అది కూడా మీ స్పెషలేనా? హైదరాబాద్ దమ్ బిర్యానీ సార్. స్పెషలా? స్పెషల్ సార్. ఓహో, అయితే ఎవరో సండే మనం కూడా వచ్చి లాగించేద్దాం, మామూలుగా ఉండదు. ఓకే, అంటే నాసిక్ లో హైదరాబాదీ దమ్ బిర్యానీ. అవును సార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ సార్. ఓకే, వెరీ గుడ్. తెలుగు ఫుడ్ సార్. తెలుగు ఫుడ్. ఓకే, మన తెలంగాణ తెలుగు పిల్లలు, లేకపోతే ఆంధ్ర తెలుగు పిల్లలు, రాయలసీమ తెలుగు పిల్లలు అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేయాలి. ఓకే, సో మంచి బాగుంటుంది అంటారు సార్. అందరూ పిల్లలందరూ ఫుల్ సాటిస్ఫై సార్. పిల్లలందరూ మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఇప్పటి వరకు? నాకు చాలా మంది అన్న ఫుడ్ ఐటమ్ బాగా చేస్తావు అన్నానే, ఫుడ్ ఐటమ్ బాగా చేస్తావు అన్న, నువ్వే ఉండాలన్నా మాకు. అందరూ స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని బాగా అంటారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా యథేచ్ఛగా మీ పేరెంట్స్ అందరూ కూడా హాయిగా సందీప్ యూనివర్సిటీలో పిల్లల ఫుడ్ అదుర్స్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ మీరు ఆ భరోసా ఎలా కల్పిస్తారు? ఒక తెలుగువాడిగా ఇక్కడ తెలుగు పిల్లలు చదువుతున్నారు కదా, వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ ఆ భరోసా ఎలా కల్పిస్తారు? సో చాలా యూనివర్సిటీస్లో ఇక్కడికి వచ్చిన అడ్మిషన్ తీసుకున్న తర్వాత చాలామంది ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో లేకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలో, సో ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఒక నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత లాంగ్వేజెస్లో